తెలిసిన కొన్ని నేను అడుగుతాను సార్, పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చారు? పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చారు? పెట్టుబడి ఒక మాట వచ్చిన పెట్టుబడి రివర్స్ కూటమి ప్రభుత్వాలు అడిగేస్తూ నువ్వు చెప్పేస్తున్నావు పెట్టుబడి గురించి. పెట్టుబడి రావాలంటే రోడ్లు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే నీకేం కావాలి? ఫస్ట్ బస్ స్టాప్ కావాలి, బస్సులు కావాలి, లేదా రైల్వే స్టేషన్ కావాలి, రైలు కావాలి, లేదా ఎయిర్పోర్ట్ కావాలి, ఫ్లైట్స్ ల్యాండింగ్ కావాలి. ఇది కదా ముందు ఈ రవాణా జరిగితేనే. ఈ రవాణా జరగడానికి రోడ్లు ఉండాలి. రవాణా సదుపాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు సుమారు 927 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉన్నది. ఇది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఇంకొకళ్ళైనా ఇది నగ్న సత్యం, ఇది వాస్తవం. ఇంత సుదీర్ఘం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుబడి పరిశ్రమలకు వెనుకబడి ఉంది? అదే అందులో సగం కూడా 600 కిలోమీటర్లు మాత్రమే గుజరాత్ మాత్రం ఎందుకు ఇండస్ట్రియల్ ఏరియా అయింది? అక్కడ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? సముద్ర తీరాన్ని గుజరాత్ లో వాడుకున్నంతగా, మహారాష్ట్రలో వాడుకున్నంతగా ఆంధ్రప్రదేశ్ లో 927 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మనం యూజ్ చేసుకోలేకపోయాం. సముద్ర తీరాన్ని ఎప్పుడైతే యూజ్ చేసుకోగలుగుతామో అప్పుడే రవాణా పెరుగుతుంది. అప్పుడే రవాణా పెరిగినప్పుడు మాత్రమే నువ్వు నేను పిలవక్కర్లేదమ్మా, వాళ్ళే వస్తారు. నేను ఎందుకు హైదరాబాద్ వచ్చాను? వ్యాపారం పెట్టడానికి. ఇంకెక్కడికి ఎందుకు రాలేదు? ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి వచ్చాను. నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను. అలాగే ఈ ప్రపంచంలో ఏ వ్యాపారికి కూడా నువ్వేం రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ వేయకో, వాళ్ళే వస్తారు. దే విల్ కమ్, బట్ యు గివ్ ద వాల్యూస్ ఇవ్వు, ఆ రోడ్స్ ఇవ్వు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మగాడి రాష్ట్రానికి. అలా ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా వచ్చినవే 4 సీపోర్ట్లు. 4 సీపోర్ట్ల వల్ల 20,000 కోట్లు ఒక్కొక్క సీపోర్ట్కి టర్న్ ఓవర్ వస్తుందని ఎందుకు చెప్పానో తెలుసా? మినిమం బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు మూలపేట పోర్ట్ ఇచ్చారు జగన్ అన్న. మూలపేట పోర్టుకు ముందు శ్రీకాకుళంలో బావనపాడు పోర్ట్ అని వాగ్దానం ఇచ్చారు. ఎవరో తెలుసా? ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఇచ్చి 50 సంవత్సరాలు అయింది. ఎవడు ఇవ్వలేకపోయాడు. బావనపాడు అలాగే కలగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, అందరూ చెప్పారు, ఎవరు చేయలేకపోయారు. ఈరోజు మూలపేట పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు 80% పూర్తి చేశారు. ఒక్కేడాది ఏప్రిల్ 19, 2023 కొబ్బరికాయ కొట్టారు. ఏప్రిల్ 24కి వచ్చినప్పటికి నేనే చెప్పా, అదే అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు చెప్పారు, శంకుస్థాపనలకే మిగిలిపోతాయి అన్నారు. షిప్ తెస్తామన్నాను. వచ్చే ఏప్రిల్ ఎన్నికలకు ముందే షిప్ వస్తుంది అన్నాను. షిప్ వచ్చింది. ఫొటోస్ కావాలంటే డేట్స్ తో సహా పెడతాను, చూసుకోండి. షిప్ తెచ్చాం. ఇది దమ్మంటే. ఎందుకు ఇంత బాధపడ్డావో తెలుసునండి. ఆ పోర్ట్ వస్తే నువ్వురా అని మేము శ్రీకాకుళం పిలక్కర్లా, టెక్కలు మేమెవడకు పిలక్కర్లా. ఆ టెక్కలే ఒక విశాఖపట్నం, ఒక ముంబై నగరంలో మారుతుంది. నాకే 7-8 మంది స్టార్ హోటల్స్ కట్టడానికి నాకు కాంటాక్ట్ చేశారు. ఏంటి ల్యాండ్ దొరుకుతుందో 10 ఎకరాలు 5 ఎకరాలు మేము స్టార్ హోటల్స్ పెడదాం అనుకుంటున్నాం. దేనికి? పోర్ట్ వస్తుంది కాబట్టి. ఎందుకు అంత పెద్ద హోటల్స్ పెడతారు? రవాణా వస్తుంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి. ఇవన్నీ మీరు ఎందుకు పెట్టాలి అంటే చూడండి, చంద్రబాబు నాయుడు ఆడే దుర్మార్గం మాటల్ని మీరు ప్రశ్నల కింద వాడొద్దు. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే మేము ఇచ్చిన సీపోర్ట్లను ఫినిష్ చేయమనండి. దమ్ముంటే కూటమి ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి అవకాశం ఇవ్వకుండా ఒక మైనింగ్ ఇవ్వమని చెప్పండి. ఒక మైనింగ్ ఏరియా ఇవ్వమనండి. అప్పుడు మేము నమ్ముతాం, పెట్టుబడిదారులు వస్తారు. నువ్వు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వనంత కాలం ఎవడు రాడు. పోర్ట్లు మీరు కట్టనంత కాలం ఎవడు రాడు. పోర్ట్లు పూర్తి చేయండి. ప్రభుత్వమే నడపాలి. మేము మా పాలసీ అది. మీరు ఎందుకు పాలసీ మార్చుతున్నారు? ఇలా చేస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారు? డావోస్కి ఎందుకు వెళ్ళావు? ఏ సాధించావు? షూట్ చేసుకోవడానికి వెళ్ళి ఫోటో షూట్ చేసుకొని వచ్చారా? ఏ సాధించారు డావోస్కి వెళ్ళి? చెప్పండి ఒక్కటి. డావోస్కి వెళ్ళి ప్రపంచంలో ఎక్కడ తిరిగి ఎవడు రాడు. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వస్తారు. స్టార్ హోటల్స్ టెక్కల్లో కట్టవలసిన అవసరం ఏముంది? బికాజ్ ఆఫ్ పోర్ట్. అప్పుడు రవాణా కోసం వాళ్ళు కడతామంటున్నారు. వాళ్ళు ఏం అభిమానం కోసం కట్టేరు. పెట్టుబడిదారులు అభిమానం కోసం రారు, వాళ్ళ వ్యాపారం కోసం వస్తారు. వ్యాపారానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వాలని తెలుసుకుంటే మంచిదని నేను విమర్శకులకు తెలియజేస్తాను. నేను యాజ్ ఉత్తరాంధ్ర అమ్మాయిగా మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇటు గుంటూరు, విజయవాడ, విశాఖ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. మీరు టెక్కలి ప్రాంత వాస్తులు. సో ఆ ఉత్తరాంధ్ర, ఆ కోస్తాంధ్ర ఇంకా ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి?
మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు. అదేనమ్మా. అంటే మీరు ఇప్పుడు సరే పోర్టు గురించి పక్కన పెట్టండి, ఉమెన్ కానీ ఇప్పటికీ ఎడ్యుకేషన్ సరిగా లేదు, బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నేను అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నాను. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, నోటిఫికేషన్ సరిగా లేవు, ఉద్యోగాలు లేవు. పోర్టు గురించి పక్కన పెట్టి మిగిలిన విషయాల గురించి ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్ మీ ప్రభుత్వం అనే కాదు, జనరల్గా గత చాలా రోజుల నుంచి ఇప్పుడు దాదాపుగా 20-25 years నుంచి ఇంకా అలానే ఉన్నారు. ఇక్కడ ఎంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఎందుకు లేదు? కారణాలు ప్రభుత్వం కాకుండా ఇంకేంటి ప్రాబ్లమ్స్? మనకి ఇచ్చాపురం దగ్గర నుంచి అంటే ఛత్రపూర్ అనే విలేజ్ ఒక ఊరు ఉంటుంది బరంపూర్ దగ్గర ఒడిశాలో. ఛత్రపూర్ నుంచి మద్రాస్ వరకు ఒక రాష్ట్రం, దీని క్యాపిటల్ మద్రాస్. మద్రాస్ రాజధానిగా ఉండేటప్పుడు మా ఉత్తరాంధ్ర నుంచి బట్టల్ని మూట కట్టుకుని ఇలా చెంకలో పెట్టుకుని మద్రాసు వెళ్ళేవాళ్ళు, అవును, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఎందుకంటే చాలా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం. అలా వెళ్ళి మద్రాసు నగరానికి వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవాళ్ళు. మద్రాసు రాజధాని పోయి కర్నూలు వచ్చింది, కర్నూలు పరిగెట్టాం. కర్నూలు పోయి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ పరిగెట్టాం ఉత్తరాంధ్ర వాళ్ళు. హైదరాబాద్ పోయి ఈరోజు విజయవాడ వచ్చింది, విజయవాడ పరిగెడుతున్నాం ఉత్తరాంధ్ర వాళ్ళు. కానీ ఉత్తరాంధ్ర బాగుపట్టలేదు. అందుకే మీ ప్రశ్నకు సమాధానం, రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతమే అభివృద్ధి జరుగుతుంది, మిగతా ప్రాంతాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి విశాఖపట్నాన్ని కూడా ఒక పరిపాలనా రాజధానిగా అక్కడ పెడతానని ఆలోచించిన మొట్టమొదటి మగాడి కూడా జగన్మోహన్ రెడ్డి. నువ్వు అన్నదానికి ప్రశ్నకు సమాధానం. ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత. విశాఖపట్నం చాలా గొప్ప సిటీ, మనం ఏం చేసి అక్కర్లా, చాలా గొప్ప ప్రాంతం అది. కానీ ఆ ప్రాంతానికి వరల్డ్ మ్యాప్ లో ఒక ముద్ర వేయాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇదని రాజధాని, పరిపాలనా రాజధాని అనగానే అక్కడికి వచ్చే ప్రోటోకాల్స్ వేరు, అక్కడికి వచ్చే టీమ్స్ వేరు, అక్కడికి వచ్చే వ్యవహారాలు వేరు. ఆటోమేటిక్ గా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికోసం మేము కొన్ని ఆఫీసులు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి బాత్రూమ్ కట్టుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం బెడ్ వేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు దిక్కుమాల కొడుకులు అందరూ మాట్లాడతారు కదా. ఋషికొండలో కట్టింది నీకోసం నా కోసం కాదమ్మా, ప్రజల కోసం. ప్రజల కోసం మీరు అభివృద్ధి చెందలేదు అంటున్నారే, నిర్వీర్యంగా విడిచిపెట్టారు అంటున్నారే. మరి అందుకోసమే కదా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలనా కేంద్రంగా ఆలోచిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ అంటున్నారు కదా. అందుకే కర్నూలులో కూడా న్యాయ రాజధాని చేయాలని, అక్కడ కూడా న్యాయ రాజధానిగా కర్నూలు రాయలసీమ ప్రాంతాన్ని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, అలాగే అసెంబ్లీ వ్యవహారం అంతా కూడా విజయవాడలోని. విజయవాడ మారదు, విజయవాడలోనే ఉంటది అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే ఉంటది, ఎక్కడికి మారదు. మేమే తప్పు చెప్పలే. బట్ జనాలకి పోర్ట్రేట్ అవడం అంతా కూడా డిఫరెంట్ గా వెళ్ళింది. మూడు రాజధానులు సరికి కాలయాపన చేశారు తప్ప కరెక్ట్ గా మాకు రాజధాని లేదనేసి ఆఫీసులు కట్టాం, ఆఫీసులు ప్రారంభమైండేవి. ఈలోగా గవర్నమెంట్ మారింది. ఆ ఆఫీసులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టామని దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అక్కడ. ఎవరు ప్రధాని వస్తే ఆ ప్రధాని ఉంటారు, ఎవరు రాష్ట్రపతి వస్తే ఆ రాష్ట్రపతి ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీస్. సిగ్గుందా ఈ మాటలు? జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కట్టించాడు, జగన్మోహన్ రెడ్డి మంచి టబ్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేశారా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చాడు కదా, ఉండొచ్చు అక్కడ. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ఉండొచ్చు. రేపు మోదీ గారు వస్తే విశాఖపట్నం ఎక్కడుంటారు చెప్పండి? ప్రధానిగా ఒక ఆఫీస్ ఉందా, ఒక హోటల్ ఉందా సరైంది? కాబట్టి కట్టాం, అంత ప్రెస్టీజియస్ గా కట్టాం. తప్ప ఇది? ఒక రాష్ట్రపతి వస్తారు, ఎక్కడ ఉండాలి విశాఖపట్నంలో? నాకు చెప్పండి. విశాఖపట్నంలో ఎవ్రీ సెంటీమీటర్ కూడా నాకు తెలుసు. ఎక్కడ పెట్టాలి విశాఖపట్నంలో రాష్ట్రపతిని? ఎక్కడో మన ఆర్మడ్ ఫోర్సెస్ ఉన్నాయి గెస్ట్ హౌస్లు, అక్కడ పెట్టుకోవాలి. అలా కాదు, పబ్లిక్ మధ్యలోనే ఒక మంచి ఆఫీస్ ఉండాలి, ఒక గెస్ట్ హౌస్ ఉండాలి. కడితే తప్పేంటండి? మాకన్నా ముందు గీతం కాలేజ్ కట్టలేదా అదే ప్లేస్ లో? ఎన్ని ఫిల్మ్ స్టూడియోస్కి ఇవ్వలేదా అవకాశాలు ఈ టీడీపీ హయాంలో? అక్కడ శ్రీకారం చుట్టింది ఎవరు? ఋషికొండ పైన. టీడీపీ హయాంలో 82లో శ్రీకారం చుట్టారు, మేం కాదు. ఋషికొండలో ఒక నిర్మాణం చేయాలని మేమల్లా, నందమూరి తారక రామారావు గారు అన్నారు. చరిత్ర మర్చిపోకూడదు, దాన్ని అమలు చేసాం మేము ఈరోజు. సో మాధురి గారు, మీరు ఎలాగో ఇప్పుడు ఎంటర్ప్రినర్, అలాగే రాబోయే రోజుల్లో పొలిటికల్ కూడా వెళ్ళబోతున్నారు. సో ఉమెన్ కి మీరు ఎట్లా చేయబోతారు? ఎట్లా మీ నుంచి మీరు అన్నారు డెవలప్మెంట్ మేము చేసాము కానీ చెప్పుకోలేదు అన్నారు. కనీసం ఇప్పుడైనా అవకాశం వచ్చింది కాబట్టి ఒకవేళ మీకు రేపు పొద్దున మళ్ళీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగితే ఎట్లా చేయబోతారు ఉమెన్ కి సంబంధించి? నేను ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్తున్నాను. ఉమెన్ ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ గా ముందు డెవలప్ అవ్వాలి, వాళ్ళగా సొంతంగా ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అవ్వాలని నేను ప్రతి ఒక్క ఉమెన్ కూడా చెప్తున్నాను. ఏ ఫీల్డ్ లో అయినా సరే సరిగ్గా ఎంచుకొని వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ని పెంచుకోవాలి ప్రతి ఉమెన్ కూడా. సో బయటకు రావడానికి కూడా మీరు అన్నట్టు మన ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా భయపడుతున్నారు. అంటే మేబీ అక్కడ ప్రభుత్వ లోపాలు అనే కాకుండా సొసైటీ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు.
సో అవన్నీ అధిగమించి మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చేశారండి ఇంత గతంలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారు ఉమెన్ కి సంబంధించి? నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ప్రతి ఉమెన్స్ డే కి నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇలాగే ఉమెన్ లో చాలా అవేర్నెస్ రావడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ఇంకా చాలా చాలా చేయాలి, ఇంకా చాలా మార్పులు రావాలి ఉమెన్ లో. ఇదే మీరు అన్నట్టు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఈ ట్రోల్స్, ఈ కామెంట్స్, వీటికి భయపడి ఇంకా చాలా మంది మహిళలు ఇంట్లోనే మగ్గిపోతున్నారు. అవన్నీ కేర్ చేయకుండా ఇది మన లైఫ్ కాబట్టి, ఇది భగవంతుడు మనకిచ్చిన లైఫ్, ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మా వ్యాపారంలో మానవతా దృక్పథం ఉంటుంది, మానవీయ కోణం ఉంటుంది, నాణ్యత ఉంటుంది, సరసమైన ధర ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏదో వ్యాపారాలు చేయాలి, సంపాదించాలనే దురుద్దేశం మాత్రం మా బిజినెస్ లో లేదు. మాదిరి అదే ఉద్దేశంతో ఈ వ్యాపార రంగం, వస్త్ర రంగంలోకి, సిల్క్స్ లోకి ఆయన అడుగు పెట్టారు. మా పూర్తి సహకారంతో మీరు మా ఇంటర్వ్యూ అంతా వేడెక్కించేసింది. రాజకీయాల్లో తీసుకెళ్తే నాకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.